ఇప్పటివరకు మనకు బడ్జెట్ ఎంత అయిందని చెప్పి మేము ఇవాళ వర్షం పడుతుందేమో అనుకున్నాం. మార్నింగ్ కొంచెం మబ్బు ఉండే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్గా ఇప్పుడైతే మన హోమ్ కన్స్ట్రక్షన్ సిరీస్ అయితే రన్ అవుతుంది కదా మన ఛానల్లో. ఇఫ్ ఇన్ కేస్ ఈ సిరీస్ని ఎవరైతే కంటిన్యూస్గా ఫాలో అవుతారో వాళ్ళకి తెలుసు. సో లాస్ట్ వీడియోలో మనం కంప్లీట్గా ఎంత బడ్జెట్ అయింది, స్లాబ్ లెవెల్ వరకు అని చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేసి పెట్టిన. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కానీ సిరీస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుండి అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో దానికన్నా ముందు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకనంటే ఎవ్వరు హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ ఈ డే అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డే. సో ఇవాళ ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది క్లియర్గా చూపిస్తాం మీకు. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ మీకు హింట్ అయితే తమిళ ద్వారా వచ్చేసినట్టుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. చాలా ఎటు పోతున్నారా? ఇవాళ ఉంటలేవా బంగారు? అండ్ గైస్, మనం ఇంటి దగ్గర వీడియో అయితే స్టార్ట్ చేసినాం కదా. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ రాగానే కొంచెం పనులు అయితే పడ్డాయి. సో యాక్చువల్గా ఇప్పుడు మనం సైడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ గైస్, మన స్లాబ్ వేసి ముందే మనం ఇక్కడ మొత్తం రాడ్ వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ పైపింగ్ అయితే ఇచ్చుకోవాలి. చూస్తారు కదా, మనమైతే ఎలక్ట్రికల్ పైపింగ్ అయితే నిన్న ఇచ్చేసినాం. సో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క జంక్షన్ బాక్స్ అయితే ఇచ్చినాం. సో చూడండి. అండ్ ఈ పైప్స్ అవన్నీ కొంచెం బ్రాండెడ్ అయితే వాడండి. ఇంకొకటి ఏంటంటే మా లిఫ్టింగ్ మిషన్ వాళ్ళు అయితే మార్నింగే వచ్చేసారు. మార్నింగ్ వచ్చి వాళ్ళ వర్క్ అయితే సెట్ చేస్తారు. అండ్ ఇంకొకటి మెయిన్గా చూడండి, సో మన వర్క్ ప్రాపర్గా వచ్చిన మేస్త్రీలతోనైతే వేపియండి. అండ్ ఒకవేళ మీరు కాంట్రాక్టర్ ఇచ్చిన స్లాబ్ వేసే టైంలో అయితే మీరైతే పక్కా ఉండండి. సో చూడండి, మనమైతే ఈసారి సుధాకర్ పైప్స్ అయితే వాడుతాం. దీనికి కొంచెం మంచి క్వాలిటీ. అండ్ మనం ఏ పని చేసినా కానీ మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా కొబ్బరికాయ కొట్టడం అయితే మన ఆనవాయితీ వస్తుంది కదా. సో అట్లా అని చెప్పి మనకి బోర్కి అయితే ఫస్ట్ కొబ్బరికాయ కొడుతున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బోర్ అయితే కంటిన్యూస్గా నడవాల్సి ఉంటుంది. సో ఈ కాంక్రీట్ మిక్సింగ్ కానీ అక్కడ, అందుకే ఏం కావద్దని బోర్కి అయితే కొబ్బరికాయ కట్టేసి అండ్ పైకి వచ్చేసి మెయిన్ ఈశాన్య పిల్లర్ దగ్గర మా మేస్త్రి మా డాడీ అయితే కొబ్బరికాయ కొడుతారు. అండ్ ఆ తర్వాత మనమే సో నెక్స్ట్ ఇక్కడ చేసేది. సో యాక్చువల్గా ఏంటంటే సో ఈశాన్య పిల్లర్ దగ్గరనే మనం ఏ పూజలైనా చేస్తాం. భూమి పూజ అప్పుడే కానీ, లేకపోతే పిల్లర్ ప్లేస్మెంట్లు అప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు కూడా ఈశాన్య పిల్లర్కే ఫుల్ పవర్ అని చెప్తారు. సో అందుకే అంత ఓవరాల్గా స్లాబ్ మొత్తం బాగుండాలని చెప్పి వాళ్ళైతే మనం ఇక్కడ సో కొబ్బరికాయలు అవన్నీ అయితే కొడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత చూస్తారు కదా, సో ఇట్లా అంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పైన అయితే రెడీ అయిపోయింది మొత్తము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్ సో మన లిఫ్టింగ్ మిషన్కి చిన్నగా అట్లా పూజ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మనమైతే మన స్లాబ్ అయితే వేయనీకైతే రెడీగా ఉంటుంది. అండ్ చూస్తారు కదా, సో ఇట్లనైతే మన లిఫ్టింగ్ మిషన్ దగ్గర చిన్న ఇప్పుడు నేనే పూజ చేస్తాను ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇంకా మన వర్క్ అయితే స్టార్ట్ కానీకైతే రెడీ వచ్చేసింది. అండ్ ఇన్ని రోజులు లిఫ్టింగ్ మిషన్ అయితే దొరకలేదు, ఫైనల్గా అయితే దొరికింది. సో మన వర్క్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని చెప్పి సో నెక్స్ట్ వీ విల్ బిగిన్. ఇప్పుడు ఒకసారి చూడండి. సో టైం వచ్చేసి అరౌండ్ 10:15 అట్లా అయితే అవుతుంది. సో కొంచెం వెదర్ క్లౌడీగానే ఉంది. అండ్ ఇక్కడ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. సో మనం వచ్చేసరికి ఇక్కడ వచ్చిన తర్వాత వెంటనే కొన్ని పనులు అవన్నీ ఉన్నాయి. సో మీరు స్క్రీన్ పైన చూస్తారు కదా. సో ఇట్లా పూజ అవన్నీ కంప్లీట్ చేసి అయితే మనం ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేసేసినాం. అండ్ ఒకసారి ఇక్కడ చూడుర్రి. సో ఇది మేము ముందే పాత వీడియోలు చెప్పినా కదా, ఆల్రెడీ బుక్ చేసి పెట్టినామని చెప్పి. సో ఈ అల్ట్రాటెక్ సూపర్. సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఒక 200 బ్యాగ్స్ ఇప్పుడు పంపిస్తారు. సో ఇది వచ్చేసి మనకి సిమెంట్ తీసుకొని వస్తారు. సో మార్నింగ్ మనకి కాల్ చేసి చెప్తే వాళ్ళు అయితే వచ్చి తీసుకొచ్చారు. అండ్ ఇది సెట్ చేసి పెట్టారు. సో యాక్చువల్గా ఇదే స్లాబ్ మనకి ఒక 2 వీక్స్ ముందు కావాలి. కాకపోతే ఇక్కడ సెంటరింగ్ వల్ల స్ట్రైక్ అండ్ మేస్త్రీలో వీళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల లేట్ అయితే అయిపోయింది. అండ్ మొత్తానికి ఇవాళ కూడా చాలా కష్టం మీద మాకు మిల్లర్ అయితే దొరికి ఇప్పుడు అరౌండ్ వీళ్ళు మార్నింగే వచ్చారు 7:30కి అట్లా. కాకపోతే ఇదంతా సెట్ చేసుకొని వాళ్ళు తిని అదంతా చేసేసరికి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. సో ఒకసారి మీకు పైన క్లియర్గా చూపిస్తాను ఎంత అవుతుంది, ఏంది, ఎట్లా చేస్తున్నాం అని చెప్పి అయితే. అండ్ ఇది చూస్తారు కదా, ఇప్పుడైతే దీనికి ఒక 200 బ్యాగ్స్ అయితే అట్లా తెప్పించినాం ఇప్పుడు. అండ్ సో మనకి వర్క్ అయితే ఎగ్జాక్ట్గా 10 o'clock అయితే అట్లా స్టార్ట్ అయింది. చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు క్లియర్గా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా కొంచెం బడ్జెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కదా. సో ఇవాళ కూడా ఈ వీడియో ఎండింగ్లో మీకు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే ఇప్పటికీ స్లాబ్ లెవెల్ వరకు ఎంత బడ్జెట్ అయింది ఏందని చెప్పి ఇంకా క్లియర్గా అయితే మెన్షన్ చేసి చూపిస్తా. అండ్ ఇంకొకటి చూడండి ఇక్కడ, అండ్ జనరల్గా ఇది మధ్యలో రీల్స్ ప్రభావము, ఇంటర్నెట్
ఎక్కువ యూజేజ్ వల్ల తెలిసింది ఏంటంటే ఇదేదో అల్ట్రాటెక్ వెదర్ ప్రూఫ్ అని ఉంది, వెదర్ ప్రో అని చెప్పి. సో ఇది కూడా పంపించుకుంటే మా సిమెంట్స్తోని. అండ్ ఇంకొకటి చూస్తారు కదా, ఈ స్టాండ్ కూడా మనము ఆల్రెడీ ముందే ఇక్కడ ఉంది మనకి. ఇది కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా ఆల్మోస్ట్ ఒక 50 to 60 ట్రిప్స్ అన్నీ వేరే స్టాక్ అయితే వేరే ఫ్లాట్ దగ్గర పోపించినాం. సో యాక్చువల్గా ఏంటంటే ఈ వీళ్ళు స్టార్ట్ చేయకముందు మాకు ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ప్లేస్ ఉండేది. కాకపోతే వీళ్ళు స్టార్ట్ చేసి ముందు వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ తక్కువ అయిపోయింది. అందుకే ఇప్పుడు మనం ఇక్కడ ఎంత సరిపోద్దో అంత స్టాండ్ మాత్రమే ఉంది. మిగతాది ఇంకొకటి వేరే తెలిసిన వాళ్ళు ఫ్లాట్ దగ్గర అయితే ఓపించి ఉంచినాం. అండ్ అక్కడ అగ్రిగేట్ చూస్తారు కదా, అది 20 mm అగ్రిగేట్. ఇది లాస్ట్ టైం తెప్పించుకున్నాం. సో ఈ పిల్లల డ్రెస్సింగ్ అప్పుడు పిల్లర్స్ టైంలో అవి అయితే తెప్పించినాం. ఆల్మోస్ట్ ఒక 2 to 3 లారీలు తెప్పించినట్టున్నాం. అది 24,000 ఏమో పడ్డది అగ్రిగేట్. ఇక్కడ శాండ్ మా ఏరియాలో వచ్చేసి 1830 రూపీస్ ఇక్కడ వరకు పడుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే మాది కొంచెం గోదావరి దగ్గర కాబట్టి మాకు శాండ్ అనేది కొంచెం చీపర్ రేట్కి వస్తుంది కంపేర్ టు వేరే ఏరియాస్ దగ్గర పోలిస్తే. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే, సో ఇక్కడ మనం మిక్సింగ్ అయితే అరౌండ్ 8 ఒక సిమెంట్ బ్యాగ్కి 8 ఇసుక 8 అగ్రిగేట్ అయితే వస్తున్నాం ఇప్పుడు. అండ్ గైస్ చూస్తారు కదా, పైన అయితే మనకి ఇట్లా వర్క్ అయితే జరుగుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే నేను లాస్ట్ టైము పాత వీడియోలో ఈ ఎలక్ట్రికల్ పైపులు కానీ ఇవన్నీ ఫిట్టింగ్ చూపించలేదు. అప్పటికి ఏంటంటే మనము ఈ కాలంలు ఆ పిల్లరి అవి మాత్రమే సెట్ చేసిండు, ఈ కాలమ్స్ సెట్ చేసిండు, కానీ ఈ మధ్యలో ఈ బీమ్స్ ఈ కాలమ్స్ మాత్రమే సెట్ చేసిండు. కాకపోతే లాస్ట్ టైము నేను వచ్చే రోజు అనుకుంటా మేబీ ఎలక్ట్రికల్ పైపింగ్ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క జంక్షన్ అయితే పెట్టించేసినాం ఇక్కడ. సో యాక్చువల్గా ఏంటంటే తర్వాత మనం మొత్తము కింద గోడల నుండి తీసుకుందామని చెప్పి సో ఇట్లనైతే మనకి ఫిల్లింగ్ అయితే వేస్తారు. దీంట్లో ఒక సిమెంట్ బ్యాగ్కి 8 ఇసుక 8 కంకరతోనైతే ఇట్లా ఓపిస్తున్నాం ఇక్కడ చూడండి. అండ్ వెదర్ కూడా ఒక్కోసారి ఎండ వస్తుంది, ఒక్కసారి సడన్గా మబ్బు అయిపోతుంది. సో చూద్దాం, కరెక్ట్ 10కి ఏమో స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు 11:30 అవుతుంది. సో అసలు కొంచెం కూడా ఖాళీ లేదు, వాళ్ళకి ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదు. అండ్ ఇట్లా మనకి స్లోప్ ఉంటుంది. ఇటు ఈశాన్యం సైడ్ వచ్చేసరికి స్లోప్ వాటర్ అంతా ఇటు వస్తాయి కదా. సో దాంట్లోనైతే అటు సైడ్ అయితే మనము 5.5 ఇంచ్లు అయితే థిక్నెస్ ఇస్తున్నాం, అటు 5.5 ఇంచ్. అది మెల్లమెల్లగా తగ్గుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి మనకి 5 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఇక్కడ కాదు 5 inch థిక్నెస్ అయితే వస్తుంది ఇటు సైడ్కి. అండ్ ఇది చూడండి, సో యాక్చువల్గా ఒక 2 weeks బ్యాకే పడాలని చెప్పినా కదా. కాకపోతే ఇక్కడ స్ట్రైకులు అయితే చాలా నడిచినాయి. ఆ స్ట్రైకులు ఇవన్నీ అసలు మాకు లిఫ్ట్ కూడా దొరకలేదు. కాకపోతే వేరే దగ్గర నుండి చాలా ఇబ్బంది అయ్యి చాలా డిలే తర్వాత లిఫ్ట్ అయితే వచ్చింది. అండ్ ఫైనల్గా ఇవాళ మండే, ఇవాళ డేట్ వచ్చేసి అరౌండ్ 22కి. సో 22కి అయితే స్లాబ్ పడుతుంది. లాస్ట్ మంత్ మే ఎండింగ్లో పడాల్సింది, ఇప్పుడు June 22కి అవుతుంది వర్క్ అయితే. అండ్ గైస్ చూస్తారు కదా, ఇప్పుడైతే మన హోమ్ కన్స్ట్రక్షన్ సిరీస్లో ఇది వచ్చేసి స్లాబ్ వీడియో. దీనికన్నా ముందు స్లాబ్ ఇక్కడ మొత్తం కింద ఇది ఉంది కదా, రాడ్ పరిచేంత వరకు ఎంత బడ్జెట్ అయింది ఏందని చెప్పి మనకి క్లియర్గా అయితే ఆ పాత వీడియోలో అయితే మెన్షన్ చేసిన. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే దాని ఒక లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. సో అక్కడ నుండి ఆ వీడియో చూడండి, మీకు ఒక ఎస్టిమేషన్ అయితే వస్తుంది స్లాబ్ లెవెల్ వరకు మనకి ఎంత బడ్జెట్ అవుతుంది ఏందని చెప్పి అయితే. అండ్ ఇవాళ ఈ స్లాబ్ వేస్తున్నాం కదా, ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ వీడియో ఎండింగ్లో కూడా మీకు ఒక బడ్జెట్ అయితే జస్ట్ పైన ఎంత బడ్జెట్ అయిందో ఒక రౌండ్ ఫిగర్ అయితే చెప్తా. అండ్ క్లియర్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లాస్ట్ వీడియోని అయితే చూడండి, అందులో అయితే మీకు ఫుల్ క్లారిటీగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం హోమ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సో ఈ మధ్యలో మ్యాక్సిమం అందరు కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా కానీ ఈ సపోర్టింగ్ బ్లాక్స్ అయితే పెడతారు. అండ్ గైస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు బిల్డర్తో కన్స్ట్రక్షన్ చేసుకున్నా లేకపోతే మీరు సెల్ఫ్గా బిల్డ్ చేసుకున్నా కానీ కొన్ని బేసిక్ థింగ్స్ అయితే ఉంటాయి. సో మాకు పాత వీడియోస్లో చెప్తూ వస్తున్నాయి కదా, రాడ్ దగ్గర కానీ ఫోల్డింగ్ దగ్గర కానీ అట్లనే స్లాబ్ చేస్తున్నప్పుడు మనం కింద ఇది రాడ్ని ఇట్లా వరుస్తాం కదా, పరిచేటప్పుడు మన ఈ సెంటరింగ్ ప్లేట్స్కి రాడ్కి మధ్యలో ఇట్లా ఈ కవరింగ్ బ్లాక్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. కొంతమంది మరి బిల్డర్స్ ఉంటారు, సో మా దగ్గర కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్నా, సో ఇట్లా చిన్న ఇన్వెస్ట్మెంట్లు కూడా ఇవి పెట్టరు. సో ఇది పెడితే మనకి ఏంటంటే మన రాడ్కి ఈ ప్లేట్లకి గ్యాప్ అయితే ఉంటుంది. సో మనకి గట్టిగా కాంక్రీట్ రాడ్కి అయితే పట్టుకుంటుంది అండ్ ఇంకా లీక్ కాకుండా కూడా ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఎలక్ట్రికల్ పైప్స్ అవన్నీ వేస్తున్నప్పుడు ఎలక్ట్రికల్ పైప్ కూడా మీ కొంచెం బ్రాండెడ్ వాడికి చూడండి, లైక్ సుధాకర్ కానీ అలాంటి. ఎందుకనంటే వేరే వాడితే పగిలి తర్వాత స్లాబ్ అయితే లీక్ కానీ ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీరు ఎలక్ట్రికల్ది మేము రూమ్కి అయితే ఒక్కొక్క జంక్షన్ బాక్స్ ఇచ్చేసినాం, దాంట్లో మళ్ళీ సుధాకర్ వాడినాం. సో ఎగ్జాక్ట్గా మనం 10కి అయితే స్టార్ట్ చేసినాం కదా, అరౌండ్ 12:06 అట్లా అవుతుంది. సో 2 గంటల టైం అయితే అవుతుంది. 2 గంటల టైంలో ఆల్రెడీ పైన చూసారు కదా, పైన ఆ లెవెల్ వరకే వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకి ఒక 1/4 కూడా అయిపోలేదు ఇంకా. సో
ఇంకా చాలా ఉంది, నాకు తెలిసి ఈవినింగ్ 4 అట్లా అవుతుందేమో. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మార్నింగ్ ఏమనుకున్నాం అంటే కొంచెము మబ్బు ఉంది, వర్షం పడుతుందేమో అనుకున్నాం. కాకపోతే అరౌండ్ 10 అట్లా స్టార్ట్ అయింది కదా, 12 o'clock అవుతుంది. 2 గంటలలో మా ఫేసులు చూడండి మొత్తం ఎట్లా అయిపోయిందో మొత్తం. సో యాక్చువల్గా ఏంటంటే మనము ఇక్కడ మనమే చేపిస్తున్నా కానీ మనం కూడా పనులు చేస్తుంటుంది కదా, ఎవరి వాటికి వాళ్ళు పనులు చేసుకుంటుండాలి. కాకపోతే ఇంకొక వన్ థింగ్ ఏంటంటే, సో మనం మంచిగా ఏసీలలో కూర్చొని మంచిగా సాఫ్ట్వేర్ జాబ్లు అవన్నీ చేస్తున్నాం, కానీ బయట వీళ్ళ వర్క్ అయితే చాలా కష్టంగా ఉంది. వీళ్ళకి పేకి మనం ఇచ్చే వీళ్ళకి పేకి కానీ వీళ్ళు చేసే వర్క్ కానీ అయితే ఇక్కడ మాత్రం మనకు అని పోలిస్తే వీళ్ళది దారుణంగా కష్టంగా ఉంది. మనం 2 గంటలు ఇట్లయితే వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా సేమ్ వర్క్ అదంతా కంటిన్యూస్గా ఎట్లా చేస్తారేమో వాళ్ళకే తెలియాలి ఇంకా. అండ్ ఇప్పటికైతే ఇంకో సగం కూడా కాలేదు. అండ్ ఇంకా ఈవినింగ్ అవుతుందేమో, ఈవినింగ్ అయ్యేసరికి మిగతాది అయిపోతుందేమో, చూద్దాము. 4-5 అవుతుంది కావచ్చు. అండ్ గైస్ మనకి ఇక్కడ 200 బస్సాలు చెప్పిన మార్నింగ్, కాకపోతే ఇప్పుడైతే ఒక 160 అవి తీసుకొచ్చిండు. లోపల ఇంకా వేరేటివి కూడా ఉన్నాయి బస్సాలు. సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఉందే కదా, ఇది పొద్దున చూపించిన మీకు అల్ట్రాటెక్ది ఇలా పోసి ఇలా మిక్స్ అయితే చేస్తారు. సో ఎంత ఒక 100 ml వరకు ఇలా యాడ్ చేసి ప్రతిదానికి ఇట్లా పోస్తుండు పైకి. యాక్చువల్గా ఏంటంటే ఇది వాటర్ ప్రూఫింగ్ అని ఉన్నది, వెదర్ ప్రో అని. కాకపోతే ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటని నాకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే మా వాళ్ళు చెప్తే తీసుకోవడం అయింది. అండ్ గైస్ ఒకసారి చూడండి మన ఫేస్ మొత్తం ఎట్లా అయిపోయిందో. సో యాక్చువల్గా ఏంటంటే బయట చాలా ఎండ కొడుతుంది, అప్పుడే మబ్బు వస్తుంది, అప్పుడే ఎండ కొడుతుంది. సో అరౌండ్ టైం అయితే 1 o'clock అవుతుంది. ఇప్పుడు అట్లా తినేకి వచ్చిన. సో మళ్ళీ తినేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ ఈ వీడియో ఎండింగ్లో చెప్తా అన్నా కదా, సో వీడియో ఎండింగ్లో మీకు డీటెయిల్గా అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. సో అక్కడ పనులు, అక్కడ వాళ్ళకి ఎంత పని ఉందో మనకు కూడా అన్ని పనులు ఉన్నాయి, ఊకే అటు ఇటు తిరగడం అవన్నీ. సో ఓకేనా, ఓకే. అండ్ గైస్ మనకి టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 o'clock అవుతుంది. సో మార్నింగ్ 10 అట్లా స్టార్ట్ అయింది కదా, ఈ లెక్కన చూస్తే ఎన్ని గంటలు అవుతుందమ్మా చెప్పే? 1, 12, 1, 2, 3, 5 గంటలు అవుతుంది. సో గైస్ తినేసి అయితే వచ్చినాం. సో టైం అయితే అరౌండ్ మనకి ఇప్పుడు 3 o'clock అవుతుంది. సో మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్గా 5 hours అయితే పట్టింది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే ఇంకా. అండ్ వెదర్ చూడండి, అక్కడ నేను వస్తుంటే ఫుల్ గాల్లో వచ్చినాయి. సో ఇటు వర్షం గిట్ల స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. నా బ్యాక్గ్రౌండ్లో చూడండి మబ్బులు ఇట్లా వచ్చినాయో. సో ఒక 2 hours తర్వాత వర్షం పడ్డా ఏం కదా, కానీ ఇప్పుడు మాత్రం వర్షం పడద్దు, ఎందుకనంటే ఇప్పుడే వేస్తున్నాం కాబట్టి. సో చూపిస్తారు చూడండి ఒకసారి పైకి అయితే. గైస్ మనం పొద్దున తీసుకొచ్చిన 160 bags అయితే అయిపోయినాయి. సో యాక్చువల్గా ఇవాళ మొత్తం మనము అరౌండ్ 1750 నుండి 1800 square feet అయితే వస్తుంది. సో అక్కడ 160 అయితే అయిపోయినాయి. దాని తర్వాత ఇక్కడ లోపల మాకు ఒక 30 నుండి 40 ఏమో స్టాక్ ఉండే. సో 30-40 లేకపోతే 20 ఏమో ఉన్నట్టుండే. సో అందులో అవి కూడా అయిపోయినాయి, ఇంకో 3 bags ఉన్నాయి అంతే. సో ఆల్మోస్ట్ ఇక అయిపోయినట్టే పైన అయితే. ఇప్పుడైతే ఒకసారి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి అమ్మా. అండ్ గైస్ చూస్తారు కదా, మనం ఒక 1 hour గ్యాప్లో ఆల్మోస్ట్ మొత్తం అయితే అయిపోయింది. సో చూడండి, సో అప్పుడు చూసినప్పుడు మనం ఇటు ఉండే. అండ్ ఇప్పుడు ఇక్కడ మెట్ల కాడ ఫిల్ చేస్తారు. సో ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే ఇంకా. వర్షం కూడా పడే సూచనలు కనిపిస్తున్నాయి. చూద్దాం, ఒక 2 hours పడకుండా ఉంటే సరిపోతుంది. గైస్ మనకి టైం వచ్చేసి కరెక్ట్ 3:30 అయితే అవుతుంది. సో మనం మార్నింగ్ ఎగ్జాక్ట్గా 10 ఏమో స్టార్ట్ అయిందని చెప్పినా కదా, ఎగ్జాక్ట్గా ఒక 5.5 hours మనకి ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. పైన చూసారు కదా, పైన ఇప్పుడు కొంచెం లెవెలింగ్ చేస్తారు. ఇది చూడండి, వీళ్ళు మొత్తం ప్యాకప్ చేసుకొని రెడీ అయిపోతారు. పైన కొంచెం ఇసుక రేపటికి ఇంకేదో వర్క్ ఉందంటే దానికోసం పైకి ఇసుక అయితే పంపిస్తారు వీళ్ళు. సో గైస్ చూసారు కదా, ఇది వచ్చేసి మన వీడియో. సో యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ వీళ్ళు అరౌండ్ 7 అట్లా వచ్చారు. ఇప్పుడు టైం అయితే 5 అయింది, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మనకి
ఈ స్లాబ్ వేసే ఇది లిఫ్టింగ్ మిషన్ వాళ్ళు. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ఓవరాల్గా మనకి స్లాబ్ అయితే అరౌండ్ ఒక 5 అవర్స్ అట్లా అయింది. వాళ్ళ ఫిట్టింగ్ అవంతా తీసేస్తే 5 అవర్స్లో మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. సో యాక్చువల్గా ఏంటంటే మధ్యాహ్నం వర్షం పడేలా వేసింది, అట్లనే ఎండ కూడా కొట్టింది. ఎండ వర్షంతో లాస్ట్ ఒక 4కి ఏమో అయిపోయినట్టుంది. ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడే చిన్న చినుకులు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా ఇప్పటివరకు మనకు బడ్జెట్ ఎంత అయిందని చెప్పి. సో యాక్చువల్గా ఇప్పటివరకు అయితే కంప్లీట్ అప్ టు టుడే అరౌండ్ ఒక 17,20,000 దాకానైతే అయింది. 15,20,000 దాకా. ఇలా ల్యాండ్ ఖర్చు లేదు, పర్మిషన్ ఖర్చు లేదు, ఏది లేదు. అవి యాడ్ చేస్తే ఇంకెక్కడికో పోతుంది. సో ఆ ల్యాండ్ ఖర్చు అవన్నీ నేను ఇంకా వేరే దాంట్లో చెప్పేస్తాను. ఈ బడ్జెట్ గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే లాస్ట్ వీడియోలో అయితే పెట్టినా, దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడితే అక్కడ నుండి చూడండి. ఇది వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ జై హింద్.